ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కి ప్రాణహాని ఉందా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జరుగుతోంది. దువ్వాడను చంపేందుకు కుట్ర జరుగుతోందని మాధురి ఆరోపిస్తున్నారు. కింజరపు అప్పన్న అనే వ్యక్తితో దివ్వెల మాధురి ఆడియో క్లిప్ ప్రస్తుతం లీక్ అయింది. ఆ ఆడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం కాన్వర్సేషన్ సంచలనంగా మారింది. దువ్వాడను కొట్టే ప్రయత్నం జరుగుతోందని దువ్వాడ మాధురితో ఫోన్ కాల్లో చెప్పాడు అప్పన్న. నరసన్నపేట నిమ్మడ జంక్షన్ల దగ్గర దువ్వాడను కొట్టేందుకు స్కెచ్ వేశారంటూ కూడా ఆ కాల్ కాన్వర్సేషన్లో మాట్లాడుతున్న సందర్భం. అచ్చెన్నాయుడు సమీప బంధువు కింజరపు అప్పన్న. ఈ నేపథ్యంలోని అసలు ఏం జరుగుతోంది, మరి ముఖ్యంగా కాల్ కాన్వర్సేషన్ చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అప్పన్న నమస్తే, ఎక్కడున్నావు? అమ్మా నేను పాతపట్నం వచ్చానమ్మా నిన్ననే. పక్కన ఎవరు లేరు కదా? లేరు. అదే సార్ విజయవాడ ఆగాను సార్, కాఫీ దగ్గర. ఏంటి అప్పన్న ఇందాక ఫోన్ అది ఏంటి నాకు అర్థం కలగదు, ఒకసారి నాకు చెప్పు క్లారిటీగా. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఏంట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగ ఉండదురా, మరి ఇక్కడ నరసన్నపేట దాటి వెళ్ళలేడు, ఈయన పైలు వెళ్ళిపోవాలి కానీ మేము అందరం కొడేస్తాంరా అనేసి అన్నాడు. అయితే మరి నేనేం చేస్తానన్నా అనేసాను నేను. అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ పోలాకి ఎంపీపీ ఆయన ముద్దాడ బైరగి నాయుడు, ఆరంగి మురళి ఏదైనా ఇడము అని చెప్తున్నారు. కొడతారు అంటే మరి రేట్ లేదమ్మా, కొడతారు. అయితే కొడతారు అని ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. అయితే నేను అన్నాను, ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వాళ్ళే కదా అన్నాను నేను. అంటే అదే నీకు తెలుసారా అనేసాడు. అని తర్వాత సరేలే మనం ఊరుకుందాం, సార్కి ఒక జాగ్రత్తగా ఉండమన్నా చెప్తామా నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు, ఇదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మ నుంచి మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రీనికి నిమ్మాడి జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే.